కేంద్ర మంత్రులపై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుందో కూలుతుందో అని కేంద్ర మంత్రి ఎలా మాట్లాడుతారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపకాయరి ఒప్పందం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో గెలవాలనే తపనతో ఓవైపు బండి సంజయ్ గారు, మరోవైపు కిషన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారానికి తెరలేపుతూ మతాన్ని అడ్డు పెడుతూ రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి బరితెగించి మాట్లాడుతున్నటువంటి వైనాన్ని తప్పుపడుతూ ఈరోజు వారు మాట్లాడే మాటలు గ్రామ స్థాయిలో చర్చలు జరిగేటప్పుడు బరితెగించి మాట్లాడేటువంటి మాటలుగానే కనిపిస్తున్నాయి తప్ప అసలు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు ఈ తెలంగాణకు మేమేమో తీసుకురావాలని తపనతోటి పనిచేయాలి తప్ప ఇటీవల బడ్జెట్ లో అనా పైస తెలంగాణకు రాని సందర్భాన్ని ప్రజలకు విడమరిచి చెప్పలేని వీళ్ళు తెలంగాణ విభజన హామీలు కూడా ఇంకా అమలు కాని సందర్భంలో కూడా తెలంగాణ ప్రజలు అవమానపరిచే విధంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న సందర్భం